తర్వాత కూచిమంది. ఈ కూచిమంది 17వ శతాబ్దం నుంచి 1756 అంటే 18వ శతాబ్దం చెప్పుకోవచ్చు. ఆధునిక కవి సార్వభౌముడు. ఈయన రచించిన రుక్మిణీ పరిణయము, రాజశేఖర విలాసము, సింహాచల మహాత్మ్యము, నీలాసంద్ర విజయము, అచ్చతెనుగు రామాయణం, సకల లక్షణ సంగ్రహము, రసికజన మనోభిరామము, కుక్కుటేశ్వర శతకము, శివలీలా విలాసం మొదలగునవి రచించారు. ఇంకా క్షీణయుగంలో ప్రఖ్యాత కవులలో పేర్కొందిగిన వాడు కూజిమంచి తిమ్మకవి. ఇతడు పిఠాపురం జమీందారుని కందరాడ కరణ. ఇతనికి పిఠాపురాన్ని పాలించిన రాబు మాధవరాజు కవిసార్వభౌముడు అనే బిరుదు ఇచ్చాడు. ఇతడు రాసిన నీలాసుందరి పరిణయం, అచ్చతెనుగు రామాయణం అన్నవి అచ్చతెనుగు కావ్యం. ఇంకా కవి కనుమర్తి అచ్చయ్యమాచ్యుడు. ఇక కనీతుడు 18వ శతాబ్దం వాడు. ప్రసిద్ధ కవి, ప్రౌఢకవిగా రచనలు అనిరుద్ధ చరిత్ర, కవిరాజం మనోరంజనం, ప్రబంధాలు. ఇతడు అడిదము స్వరకవికి సమకాలికుడు. ఇతడు రాసినటువంటి కవిరాజ మనోరంజనము, పెళ్ళవసు చరిత్ర కూడా చాలా ప్రఖ్యాతి పొందింది. ఇతడు రాసిన అనిరుద్ధ చరిత్ర కూడా సమకాలీన హిందుస్థానీ పదములకు చోటు చేసుకున్నాయి. ఇంకా దిట్టకవి నారాయణ కవి. ఈ దిట్టకవి నారాయణ 1790 అంటే 18వ శతం ఉత్తరార్థం. రచన రంగనాయ చరిత్ర, వీరరస ప్రబంధం. ఇంకా అంకిత మల్లరాజు రామాయణం గారికి, బెల్లంకొండ దుర్గాధిపతికి, పద్మనాయకునికి అంకితం చేశాడు. ఇతడు రాసిన సీతారామాంజనేయ సంవాదములకు మూలం ఆధ్యాత్మిక రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గ. కాసుల పురుషోత్తమ కవి. ఈ కాసుల పురుషోత్తమ కవి 1791 ప్రాంతం. నామాంతరం పొల్లమరాజు. తల్లిదండ్రులు రమణమాంబ ఇప్పలరాజు. ఆస్థానం రాజా అంకినీలు బహదూరు. ప్రసిద్ధి అధిక్షేపక శతకారుడు. ద్విపద ముకుట శతకానికి ఆద్యుడు. వ్యాజస్థుతి రూప శతకారుడు. రచనలు ఆంధ్రనాయక శతకం, హంసదీపి వేణుగోపాల శతకం, మానస బోధ శతకం, రామభట్ట కల్పద్రువు శతకం. అడిదం స్వరకవి. ఈ అడిదం స్వరకవి